మ్యాథమెటిక్స్ లో అడిషన్ అంటే మనకు ఈ వర్డ్స్ కనిపిస్తే అడిషన్ యూజ్ చేయాలి, ఈ వర్డ్స్ కనిపిస్తే సబ్ట్రాక్షన్ యూజ్ చేయాలి, అండ్ ఈ వర్డ్స్ కనిపిస్తే మల్టిప్లికేషన్, అండ్ ఈ వర్డ్స్ కనిపిస్తే డివిజన్. ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి మంచి క్వశ్చన్ డిస్కస్ చేద్దాము. ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ ఈజ్ 50 years అంటున్నాడు. అంటే ఫాదర్ యొక్క ప్రెసెంట్ ఏజ్ ఎఫ్ అనుకుంటాను, ప్లస్ ఎందుకు ప్లస్ సమ్ అంటే ఏంటి, అడిషన్ చేయాలి. ఓకే, సో సన్ ఈజ్ ఈక్వల్ టు 50 years ఇస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. 5 years ago ద ఫాదర్ వాస్, ఫస్ట్ చూడండి ఎగో అంటున్నాడు. 5 years ఎగో అంటే ఏం చేయాలి, మైనస్ చేయాలి. ఎవరి గురించి చెప్తున్నాడు, ఫాదర్ గురించి చెప్తున్నాడు. సో ఫాదర్ నుంచి ఎవరి గురించి చెప్తాడో వాళ్ళ నుంచి తీసేయాలి. ఫాదర్ నుంచి 5 years వెనక్కి పోతే ఏమంటున్నాడు, 7 times యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. 7 times, 7 రాసుకోండి. టైమ్స్ అంటే ఏంటి, టైమ్స్ అంటే మనకు మల్టిప్లికేషన్ చేయాలి. ఏం మల్టిప్లికేషన్ చేయాలి, సన్ ప్రజెంటేజా కాదు, వాడు కూడా 7 years ఎగో, సారీ వాడు కూడా 5 years ఎగో. సో 5 years ఎగో కాబట్టి -5. అప్పుడు ఏమైంది, ఫాదర్ 5 years ago ఫాదర్ ఏజ్ ఈక్వల్ టు 7 times ఆఫ్ సన్స్ ఏజ్ 5 years ago. ఫైండ్ ఫాదర్స్ ప్రెసెంట్ ఏజ్ అంటున్నాడు. ఇప్పుడు నేను ఏం చేస్తా, ఈ ఈక్వేషన్ లో నేను ఏం చేస్తానంటే ఫాదర్, నేను సన్ ఎలా రాస్తా అంటే 50 - f రాస్తా. సన్ ఈక్వల్ టు 50 - f రాస్తా, ఎందుకంటే ప్లస్ f తీసుకొస్తా. సో ఇప్పుడు నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తా ఈ s వాల్యూ. ఓకే, f - 5 ఈజ్ ఈక్వల్ టు 7 × 50 - f - 5. ఓకే, ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఏమవుతుంది, 50 - 5 45. సో f - 5 ఈజ్ ఈక్వల్ టు 7 × 45 - f ఉంది. ఓకే, ఇప్పుడు 7 ని లోపలికి మల్టిప్లై చేయండి, ఈ 7 ని లోపలికి మల్టిప్లై చేయండి. f - 5 ఈక్వల్ టు 7 × 45 315 -7 × f 7f. ఓకే, ఇప్పుడు f లని ఒకసారి తీసుకురండి, కాన్స్టెంట్ లను ఒకసారి తీసుకురండి. ఈ -7f ఇక్కడ తీసుకొస్తే ఏమవుతుంది, +7f అవుతుంది. +7f, f +7f ఈజ్ ఈక్వల్ టు 315 అలానే పెట్టుకోండి. ఈ -5 ని అటు తీసుకుపోండి, +5 అవుతుంది. ఓకే, ఇప్పుడు f + 7f ఎంత, 8f. 8f ఈజ్ ఈక్వల్ టు 315 + 5 320. ఓకే, సో f ఈజ్ ఈక్వల్ టు 8 1 జా 8 40 జా f ఈక్వల్ టు 40. అంటే f అంటే ఏంటి, ఫాదర్స్ ప్రెసెంట్ ఏజ్. వాట్ ఈస్ ఆప్షన్, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. దసరా సేల్ అయితే స్టార్ట్ చేసినాము. ప్యూర్ మ్యాథమెటిక్స్ ఆన్లైన్ జూమ్ రికార్డింగ్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. టోటల్ గా 7 టాపిక్స్, ట్రిగ్నోమెట్రీ, హైట్స్ అండ్ డిస్టెన్స్, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్, ఏజెస్. వీటిలో నుండి 7 to 14 మార్క్స్ అయితే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్ లో అడగడం జరుగుతుంది. ఆర్ఆర్బీ గ్రూప్ డి కి, ఎన్టీపీసీ కి, సిజిఎల్ కి, సిహెచ్ఎస్ఎల్ కి, అలా ఎందులో ఈ టాపిక్స్ అయితే సిలబస్ లో ఉన్నాయో అన్నిటికీ యూస్ అవుతాయి. కేవలం లైఫ్ టైమ్ యాక్సెస్ కి 249 రూపీస్. ఈ ఆఫర్ త్వరలో ఎండ్ అయిపోతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన వాట్సాప్ అని కనిపిస్తుంది కదా, అండ్ వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తున్నాను. ప్యూర్ మ్యాథ్స్ అని మెసేజ్ చేయండి.